హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ. మీరు చూస్తున్నారు రమణ ఎడ్యుకేషనల్ వరల్డ్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాము. నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చెప్పేసి భావిస్తున్నాను. ఓకే, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఒకడిని అయి ఉండాలి. ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, చలో లాస్ట్ టూ క్లాసెస్ అయితే ఏం చెప్పుకున్నాం మనము? కాస్ట్ షీట్ అంటే ఏంటో చెప్పాము. ఓపెనింగ్ ఓల్డ్ కాస్ట్ షీట్ చెప్పాను, న్యూ కాస్ట్ షీట్ చెప్పాను. దీనికి ఓల్డ్ కాస్ట్ షీట్కి న్యూ కాస్ట్ షీట్కి వేరియేషన్స్ కూడా చూసామన్నమాట. ఈ క్లాస్కి వచ్చేసరికి మనం ఏం చూడబోతున్నాము అంటే టెండర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ క్లాస్లో మనము చూద్దామన్నమాట. టెండర్ అంటే ఏంటి? ఇందుకి ముందు అంటే టెండర్ మీన్స్ వన్ ఆర్డర్ అని చక్కగా చెప్పొచ్చు అనమాట. మనం చాలా మూవీస్లో చూడవచ్చు. టెండర్ వేస్తున్నామని చెప్పేసి టెండర్ కొటేషన్ అన్న టెండర్ అన్న రెండు ఒకటే అనమాట. ఓకేనా? దీనికోసము యాడ్స్ ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటారనమాట. టెండర్ వేస్తున్నాము అని చెప్పి ఇది ఏదైనా ఫర్ సమ్ పర్టికులర్ థింగ్ గురించి ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ జరుగుతుంది అనుకుందాం. ఆ గవర్నమెంట్ ప్రాజెక్ట్కి 10,000 సిమెంట్ బస్తాలు కావాలి అని చెప్పి ఒక యాడ్ వచ్చిందనమాట. ఎవరైనా తయారు చేయాల్సిన వాళ్ళు ఉంటే మాకు టెండర్ రూపంలో పంపించండి అని చెప్పేసి ఒక యాడ్ వస్తే దాన్ని మనం విజిట్ చేసి మనం సిమెంట్ ఫ్యాక్టరీ మనం సిమెంట్ తయారు చేస్తామని చెప్పేసి మనం సీక్రెట్గా ఒక రూమ్లో కూర్చొని దాని టెండర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అది లాస్ట్ టైంది ఇప్పటిది కంపేర్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. లాస్ట్కి ఇప్పటికి ఏమైనా కొన్ని స్టెప్స్ తీసుకోవాలన్నమాట. టెండర్ మేక్ చేసేటప్పుడు లాస్ట్ ఓల్డ్ కాస్ట్ షీట్కి దగ్గర పెట్టుకొని అప్పటికి ఇప్పటికి ఏమైనా మెటీరియల్లో చేంజ్ వచ్చిందా, లేదా మెటీరియల్ కాస్ట్ ఏమైనా పెరిగిందా తగ్గిందా, ఇలాంటివి అన్ని జాగ్రత్తగా చూసి టెండర్ అనేది ప్రిపేర్ చేసి సీక్రెట్గా దాన్ని సీల్ చేసి ఏదైతే అడ్రస్ ఇచ్చారో దానికి పంపించడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి మన టెండర్ కాస్ట్ నచ్చింది అనుకోండి, అందరి మీద మనం ఇంకా తక్కువగా తయారు చేస్తున్నాం అనుకోండి సిమెంట్, సో ఆ కాంట్రాక్ట్ అనేది మనకి వస్తుంది అనమాట. ఇందులోని సెల్లింగ్ ఉండదు, ఓన్లీ ఒక్క పర్సన్కి మాత్రమే మనం సేల్ చేస్తాం. కాబట్టి సెల్లింగ్ అనేది మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించాల్సిన లేదు, ఉండదు. ఓకేనా? చలో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సమ్ అయితే ఒకటి చూసేద్దాం టెండర్ది. ఓకే ఓకే ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ఏ టెండర్. రా మెటీరియల్ ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ రా మెటీరియల్స్ ఎంత? 80,000, క్లోజింగ్ 60,000, ఫినిష్డ్ గుడ్స్ ఓపెనింగ్ 20,000, క్లోజింగ్ 15,000, పర్చేసెస్ ఆఫ్ రా మెటీరియల్ 3 lakh, డైరెక్ట్ వేజెస్ 2,40,000, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 2,40,000, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 1 lakh rupees, సేల్స్ 9,79,000. The other person have ready to give a raw give. అంటే వేరే వాళ్ళు ఒక పర్సన్ అనేవాళ్ళు ఇతనికి టెండర్ యాడ్ ఇచ్చారనమాట. మేము మెటీరియల్ ఇస్తాము, వేజెస్ ఇస్తాము, ఎంత తయారు చేస్తారు ప్రోడక్ట్ అని చెప్పేసి ఒక యాడ్ ఇచ్చారనమాట. సో అయితే అతను ఎంత మెటీరియల్ ఇస్తానని చెప్పాడు? రా మెటీరియల్ 4,000 రూపీస్ రా మెటీరియల్ ఇస్తానని చెప్పాడు. వేజెస్ వచ్చేసి 6,000 రూపీస్ వేజెస్ ఇస్తానని చెప్పి మనకి చెప్పాడు అనమాట. ఆన్ ద బేస్డ్ ప్రిపేర్ ఎమ్ టెండర్ దేర్ హ్యావ్ నో చేంజెస్ ఇన్ ప్రాఫిట్. ఇక్కడ ఏం చెప్పాడంట? ఆ పర్టికులర్స్ యూస్ చేసుకొని మనకి టెండర్ అనేది మేక్ చేయమని చెప్పాడు. అటువంటి ప్రాఫిట్లో ఎటువంటి చేంజెస్ లేవని చెప్పాడు. చెప్పుకున్నాం కదండి, లాస్ట్ అయితే కాస్ట్ షీట్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా యాజ్ టీజ్ గా వస్తుంది. కానీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉండదు. దీనికి ఫస్ట్ మనం టెండర్ మేక్ చేయాలంటే కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయాలి, అలానే టెండర్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం 2 tables వేయాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే కాస్ట్ షీట్, ఇంకోటి వచ్చేసి టెండర్ అనమాట. ఓకేనా? ఫస్ట్ కాస్ట్ షీట్ ప్రొఫార్మ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. పర్టికులర్స్ అమౌంట్ పర్టికులర్స్ ఎంత? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. మన దగ్గర పాతది ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఏదైతే ఉందో దాన్ని ఎంత? 80,000 అని చెప్పాడు. యాడ్ పర్చేసెస్, ఇప్పుడు 3 lakh rupees పర్చేస్ చేసాం, ఇదంతా ఓల్డ్దే. ఓకేనా? 3 లక్షల రూపాయలు పర్చేస్ చేయడం జరిగింది. రెండు కలిపితే 3,80,000 వచ్చింది. నెక్స్ట్ దీనికి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. మన దగ్గర ఏంటి తెలుసు కదా, మనకి ఓపెనింగ్ ఉంటే దానికి యాడ్ పర్చేసెస్ చేస్తాము, వచ్చిన దాని నుంచి క్లోజింగ్ మైనస్ చేయడం జరుగుతుంది. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ 60,000, దాన్ని మైనస్ చేస్తే వచ్చిందా మనకి మెటీరియల్ కన్జ్యూమ్డ్. నెక్స్ట్ యాడ్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేసుకుంటాము.
2,40,000 వస్తుంది. ఈ 3,20,000కి 2,40,000 యాడ్ చేస్తే మనకి 5,60,000 వచ్చిందనమాట. ఓకేనా, మనకి ఇక్కడ అర్థమైపోయింది కదా. ఓపెనింగ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు మెటీరియల్ కన్స్యూమ్డ్ అండ్ యాడ్ డైరెక్ట్ వేజెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ కాస్ట్. ఓకేనా, నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయండి మన దగ్గర? ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 2,40,000. ఇప్పుడు ఏం చేస్తాము, ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అనేది యాడ్ చేయాలి. ప్రైమ్ కాస్ట్ ఎంత 5,60,000 ఉంది, దాన్ని 2,40,000 యాడ్ చేస్తే 8,00,000 వచ్చింది. దాన్ని వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అని మనము పిలవచ్చు. నెక్స్ట్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో? 1,00,000. ఇప్పుడు మనకు తెలుసు కదా, వర్క్ కాస్ట్ మీద వర్క్ కాస్ట్కి యాడ్ చేస్తూ వచ్చేది మనకి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తూ వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ దీనికి ఓపెనింగ్ ఫినిష్డ్ గుడ్స్ ఉంటే 20,000 ఉన్నాయి, యాడ్ చేస్తాము. దానికి 9,20,000 వచ్చింది. దాని నుంచి క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ 15 ఉంది, దాన్ని మైనస్ చేస్తూ వచ్చింది మనకి టోటల్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అని చెప్పడం జరుగుతుంది. 9,05,000 వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ ఎలా కనుక్కున్నాము అంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఒక స్టెప్ తెలియాలి, అదేంటి అనేది చూద్దాం. ప్రాఫిట్ ఎప్పుడండి మనకు తెలుస్తుంది? యాక్చువల్గా కాస్ట్ షీట్ అనేది టోటల్ కాస్ట్తోనే ఎండ్ అవుతుంది. మనం ప్రాఫిట్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనకి సేల్స్ ఇచ్చాడో అప్పుడు మనము ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సేల్స్ ఎంత ఇచ్చాడు? 9,79,000 ఇచ్చాడు అనమాట. దాని నుంచి ఇప్పుడు టోటల్ కాస్ట్ మైనస్ చేస్తే 9,05,000 మైనస్ చేస్తే వచ్చింది 74,000. సో 74,000 ఈస్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఇప్పుడు టెండర్ ప్రిపేర్ చేసే ముందు మీకు 4 పాయింట్స్ చెప్పాలి. ఆ 4 పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకే, మీకు ఇప్పుడు 3 పాయింట్స్ అనేది చూపించబోతున్నాను అనమాట. ఏంటంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ పర్సెంటేజ్ డిపెండ్ అపాన్ డైరెక్ట్ వేజెస్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ పర్సెంటేజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందో అని చెప్పాడండి మనకి, డైరెక్ట్ వేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ పర్సెంటేజ్ చేస్తే మనకి ఫర్దర్గా టెండర్ ప్రిపేర్ చేసినప్పుడు యూజ్ అవుతుంది, ఇంకా డీటెయిల్గా మీకు తెలుస్తుంది. మీకు జస్ట్ చెప్పాలని ఫార్ములా చూపిస్తున్నాను. సో ఓకేనా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ డిపెండ్ అపాన్ వేజెస్, పర్సెంటేజ్ డిపెండ్ అపాన్ డైరెక్ట్ వేజెస్. నెక్స్ట్ సెకండ్ది ఆఫీస్ ఓవర్ హెడ్ పర్సెంటేజ్ ఈజ్ డిపెండ్ అపాన్ ఫ్యాక్టరీ కాస్ట్. ఆఫీస్ ఓవర్ హెడ్ పర్సెంటేజ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి? ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటి? ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ కాస్ట్ చేస్తే వచ్చింది మనకి, ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఆన్ కాస్ట్ చేస్తే వచ్చిందే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది. ఆన్ కాస్ట్ అంటే ఎక్స్పెన్సెస్ అని చెప్పి. ఓకేనా అవి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్ డిపెండ్ అపాన్ సేల్స్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పాడు? సేల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సేల్స్ అనేది మనకి క్వశ్చన్లో ఇస్తాడు కదా, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దానితోనే మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము, అవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనము టెండర్ ప్రైస్ అనేది ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయామన్నమాట. ఆల్రెడీ అక్కడ కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాము. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను? టెండర్ ప్రైస్ అనేది ప్రిపేర్ చేయాలి. సో దాన్ని ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే టెండర్కి అవతల వాడు ఎంత మెటీరియల్ ఇస్తానన్నాడు వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అవతల వాడు మనకి రా మెటీరియల్ ఎంత ఇస్తానని చెప్పాడు, క్వశ్చన్లు ఇచ్చాడు కదా. రా మెటీరియల్ ఎంత ఇస్తాము, వేజెస్ ఎంత ఇస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి అదర్ పర్సన్ ఇస్తానని చెప్పారు కదా, అవన్నమాట. రా మెటీరియల్స్ ఎంత అవతల వాడు ఇస్తానన్నది 4,000, వేజెస్ 6,000. ఓవరాల్గా తను 10,000. ప్రైమ్ కాస్ట్ తను 10,000 ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మనం టెండర్ ప్రిపేర్ చేయడానికి ఇందాక చెప్పాను కదా ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ మనకి ఎలా వస్తుంది అందులో అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చేస్తాడు ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అని. అప్పుడు ఉండేది అవన్నీ ఫ్యాక్టరీలోకి వచ్చినవన్నీ ఫైండ్ అవుట్ చేసి వేసేసేవాళ్ళం. కానీ టెండర్లు అలా కాదు. ఇందాక చెప్పాను కదా మీకు 3 ఫార్ములాస్, ఆ 3 ఫార్ములాస్ యూస్ చేసి మనము టెండర్ అనేది ప్రిపేర్ చేయాలి. ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ పర్సెంటేజ్ ఈస్ డిపెండ్ అపాన్ డైరెక్ట్ వేజెస్ అంటే వాడు ఏం చెప్పాడు? దీన్ని ఇంకా తెలుగులో చెప్పాలి అంటే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆడిచ్చే డైరెక్ట్ వేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఓకేనా. ఇప్పుడు ఎలా వేస్తాము అంటే 6,000 ఇంటూ 100/100 ఎలా వచ్చింది అంటే మనం ఇప్పుడు ముందుకెళ్ళి చూసొద్దాం. ఇవ్వండి అదే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ పర్సంటేజ్ డిపెండ్ అపాన్ డైరెక్ట్ వేజెస్. 100 ఎందుకు అంటే ఇప్పుడు మనము 100 అనేది మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇప్పుడు 100 యూజ్ చేస్తాం. సో 100 ఇంటూ 2,40,000. 2,40,000 ఏంటి ఇంతకి అంటే ఈ 2,40,000 అనేది మనకి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. 2,40,000 అయింది కదా మనకి. క్వశ్చన్లో చూపిస్తాను చూడండి. క్వశ్చన్లో చూడండి, ఇవ్వండి ఇక్కడ చూడండి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత ఉంది, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 2,40,000 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది డిపెండ్ అపాన్ వేజెస్ అని చెప్పాడు కదా, డైరెక్ట్ వేజెస్ ఇక్కడ ఎంత ఉన్నాయి, 2,40,000 ఉంది డైరెక్ట్ వేజెస్ కూడా. సో అందువలన మనం ఏం చేసాము, 100 ఇంటూ 2,40,000/2,40,000 వేసుకున్నాం. 2,40,000/2,40,000 చేస్తే ఎంత వస్తుంది మనకి, 100% అనేది వచ్చేస్తుంది. ఈ 100%ని మనము టెండర్లో యూజ్ చేసి టెండర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అనేది కనుక్కోబోతున్నాం. ఓకే, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అనేది ఇప్పుడు కనుక్కోబోతున్నాం ఆ పర్సంటేజ్ యూజ్ చేసి. 6,000 ఇంటూ 100/100. 100/100 ఎందుకు వేసామండి, మనకి అక్కడ 100% వచ్చేసింది కాబట్టి 100/100 వేసుకున్నాము. ఇన్ కేస్ అక్కడ వేరే పర్సంటేజ్ ఏమొచ్చినా ఇన్ కేస్ అనుకున్నాము సరదాగా ఒక 20% వచ్చింది అనుకుందాం, 20/100 వేస్తాం అప్పుడు. ఓకేనా. ఇక్కడ వేజెస్ ఎంత ఉన్నాయి, 6,000. సో 6,000 ఇంటూ 100/100 చేస్తే 6,000 వచ్చింది. ఇప్పుడు 10,000కి 6,000 యాడ్ చేస్తే 16,000 అనేది మనకి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది అనమాట. చలో నెక్స్ట్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ చూడబోతున్నాం. ఆఫీస్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ మనము ఈ ముందు ఫార్ములాలోకి వచ్చేసాం చూడండి. ఆఫీస్ ఓవర్ హెడ్స్ పర్సంటేజెస్ డిపెండ్ అపాన్ ఫ్యాక్టరీ కాస్ట్. ఆఫీస్ ఓవర్ హెడ్ పర్సంటేజ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పాడండి, ఫ్యాక్టరీ కాస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని మనకి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఓకే, ఫస్ట్ 100 యాక్చువల్గా వేసుకున్నాము. 100 ఇంటూ ఫస్ట్ ఏంటి, ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర, ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఎంత 1 lakh ఉంది. ఈ 1 lakh బై నెక్స్ట్ మన దగ్గర వర్క్ కాస్ట్ అన్న ఫ్యాక్టరీ కాస్ట్ అన్న రెండు ఒకటే అని చెప్పాను కదా. వర్క్ కాస్ట్ ఎంత ఉంది మనకి, 8 lakh ఉందన్నమాట. 100 ఇంటూ 1 lakh బై 8 lakh చేయాలి. ఓకే, 100 ఇంటూ 1 lakh బై 8 lakh చేస్తే ఎంత వచ్చింది మనకి, 12.5% అనేది వచ్చింది. ఈ 12.5%ని మనం తీసుకొని అక్కడ యూజ్ చేస్తాం. ఓకే, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఇక్కడ ఎంత ఉన్నాయి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనకి 16,000 ఫ్యాక్టరీ కాస్ట్ అనమాట. 16,000 ఏం చెప్పాము అక్కడ ఫార్ములా ఏం చెప్పాడు, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఈజ్ డిపెండ్ అపాన్ ఫ్యాక్టరీ కాస్ట్ అని చాలా చక్కగా చెప్పాడు కదా. మనకి ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత ఉంది, 16,000. సో ఫ్యాక్టరీ కాస్ట్ 16,000 ఇంటూ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక అక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 12.5 వచ్చింది. 12.5/100 చేస్తే మనకి ఎంత, 2,000 వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము, యాజ్ ఇట్ ఈస్గా ఎటువంటి చేంజెస్ ఉండవు. ఫ్యాక్టరీ ప్రైమ్ కాస్ట్కి ఈ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ కలిపితే వచ్చేది మనకి ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీ కాస్ట్కి ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కలిపితే వచ్చేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ టోటల్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేయబోతున్నాము. ఓకే, చలో అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసి వచ్చేద్దాం ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు అక్కడ. ఇక్కడ ఏం చెప్పాడండి, ప్రాఫిట్ పర్సంటేజెస్ డిపెండ్ అపాన్ సేల్స్. ప్రాఫిట్ పర్సంటేజ్ మనకి దేని మీద డిపెండ్ అయిపోయి ఉంటుందని చెప్పాడు, మనకి సేల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పాడు. మనకి 100 ఇంటూ ప్రాఫిట్ ఎంత, 74,000 వచ్చింది కదా. ప్రాఫిట్ ఎంత, 74,000. సేల్స్ ఎంత ఉంది, 9,79,000 ఉందన్నమాట. 74,000/9,70. 100 ఇంటూ 74,000/9,79,000 ఈజ్ ఈక్వల్ టు 8% వచ్చింది. ఈ 8% మనము అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి చేంజెస్ లేవని చెప్పాడు మనకి. సో ఈ 8%ని ఎలా యూజ్ చేయాలో చూసొద్దాం. దెర్ హ్యావ్ నో చేంజెస్ అని చెప్పాడు. అంటే ప్రాఫిట్ అనేది మనం దేని మీద, సేల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని
డైరెక్టర్ గాని చెప్పాడు మనకి. సో మనము ఎటువంటి చేంజెస్ లేవంటే ప్రాఫిట్ అంతా 18,000 వచ్చింది కదా. 18,000 అంటే ప్రాఫిట్ పర్సంటేజెస్ డిపెండ్ అపాన్ టోటల్ కాస్ట్ అని చెప్పుకున్నాం. టోటల్ కాస్ట్ ఎంత మనకి 18,000 ఇంటూ ప్రాఫిట్ అంతా 8/92 వచ్చింది. ఇప్పుడు 8/92 ఎందుకు వేసుకున్నామండి మనము? 8% అనేది అక్కడ వచ్చేసింది. రిమైనింగ్ 100%లో ఎంత ఉండిపోయింది? 92. సో 8/92 వేసుకున్నాం. ఇన్ కేస్ ఎందుకు రమణ ఇక్కడ 8/92 వేసాం కదా, 8/100 ఎప్పుడు వేస్తాము అంటే అది మనకి టోటల్ కాస్ట్ మీద చెప్పాడు అనుకోండి. ప్రాఫిట్ అనేది టోటల్ కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేయమని ఎలా అంటే 8/92 అనేది సేల్స్ మీద కాకుండా, ప్రాఫిట్ అనేది సేల్స్ మీద కాకుండా టోటల్ కాస్ట్ మీద అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం 8/100 వేసుకుంటాం. లేదు అంటే 8/92 వేసుకుంటాం. ప్రాఫిట్ దేర్ హ్యావ్ నో చేంజెస్ అన్నాడు కాబట్టి 8/92 వేసుకోం. ఇలాంటిది 8/100 చూపిస్తాను చూడండి. ఇలాంటిది ఇంకొక సమ్ ఇప్పుడు చూపిస్తాను మీకు చిన్నది, అది ఒక్కటే చూపిస్తాను ప్రాఫిట్. ఓకేనా? అలాంటి సమ్ మీకు చూపించడానికి ప్రజెంట్ నా దగ్గర లేదు. నేను అలాంటిది ఒకటి ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఈరోజు క్లాస్ అయితే అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అందరూ హ్యాపీగా ఉండండి అండ్ బాగా చదువుకోండి. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ పెట్టండి చాలు, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఎటువంటి మొహమాటము మీకు లేదు. మీరు ఎటువంటి డౌట్లు ఉన్నా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. అది ఈ బీకామ్ థర్డ్ ఇయర్ ఒక్కటే కాదు, నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అకౌంటింగ్ కూడా చెప్తాను. మీ అందరూ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ చేయొచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు. ఓకేనా? నేను స్టూడెంట్ చదువుకుంటూ ఈ ఛానల్ అనేది చేయడం జరుగుతుంది. దయచేసి సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం, ఈ క్లాసెస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది కాలేజెస్కి రావడం వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నారు కదా, వాళ్ళందరూ క్లాసెస్ మిస్ అయిపోతున్నారు. వాళ్ళ కోసమే ఈ మెయిన్ రీజన్గా ఈ క్లాసెస్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ like, share, subscribe and give your support. Thank you. Visit again.